హరి ఓం. ప్రియ హిందూ బంధువులందరికీ కూడా మీ యొక్క ఓం భారత శక్తిపీఠం మీ భారతానంద మహారాజ్ ప్రేమాశలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక చిన్న అంశం ఏంటంటే, పిల్లలకు పాల్గొనడం చేత కాదు కానీ ఏదైతే ప్రభుత్వాన్ని చక్కగా నడిపే వాళ్ళ మీద అబండాలు వేయడం మాత్రం బాగా చేత వచ్చింది. ఎందుకంటే ఊరి మీద తిరిగేటటువంటి ఇప్పేసిన గేదెలకు ఏం తెలుస్తుంది చెప్పండి, గడ్డి మేయడం తప్ప. అలాంటి గేదె ఎలా మరుగుతుందో ఒకసారి మీరే చూడండి. ఈ దేశంలో 40% మంది పిల్లలకి ఆవు మాంసం, గొడ్డు మాంసం తింటే తప్ప ప్రోటీన్స్ అందవు. 41% మంది స్టంటెడ్ గ్రోత్ తో వేస్టింగ్ అవుతున్నారు ఈ దేశంలో పిల్లలు. వాళ్ళ ఆహార సంస్కృతిని నాశనం చేయడానికి ఈ ప్రభుత్వాలకు ఏం హక్కు ఉందని అడుగుతున్నా. నీ మతం ఏదైనా కావచ్చు, నీ ధర్మం ఏదైనా కావచ్చు, ఈ దుర్మార్గాన్ని నువ్వు ఎట్లా సంస్కృతిగా కొనసాగిస్తావు? నీ మనోభావాలు గాయపడితే లక్షలాది పిల్లల జీవితాలు నాశనం అయిపోతే నీకు పర్వాలేదా అని అడుగుతున్నాను నేను. ఏ సంస్కృతి గురించి మాట్లాడు? చూశారు కదా, ఏదైతే ఆవిడ కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా ఆవుల మీద ఆవిడ ప్రచారం చేస్తుంది. అసలు ఆవు యొక్క మాంసం ద్వారా కాదు, ఆవు యొక్క నుంచి వచ్చే పాలు నుంచి వచ్చే పెరుగు, మజ్జిగ, నెయ్యి, వెన్న, లేకపోతే ఏవైతే కోవాలంటే స్వీట్స్ ఉంటాయో వీటి ద్వారా ఆ యొక్క పిల్లలకి ప్రోటీన్స్ అంతే. అంతేగాని ఆవు మాంసం తింటే ప్రోటీన్స్ అందవు. నీకు తల్లి యొక్క పాత్ర నీకు తెలీదు, ఏ రోజు చీర కట్టుకోవడం నీకు తెలీదు, ఊరి మీద ఇప్పేసిన గేదెలా తిరిగితే కాబట్టి ఏ రోజైనా నువ్వు కన్నటువంటి పిల్లలకి నువ్వు ఎప్పుడైనా పాలు ఇచ్చావా? నీకు అలాగ ఇవ్వడం చేత కాదు కాబట్టి నువ్వు ఇలాగా తల్లి లాంటి తల్లి అయినటువంటి గోమాతల మీద నువ్వు ఇలా నిందేస్తున్నావు. నీకు ఎప్పుడైనా సబ్జెక్ట్ ఉండి నువ్వు మీడియా ముందుకు రా. లేని పక్షంలో నువ్వు రోడ్డు మీద అయితే మాత్రం తిరగలేవు. తర్వాత నీ ఇష్టం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే తర్వాత తగిన పరిణామాలు నీకు చాలా జాగ్రత్తగా శాస్త్ర చేయవలసి వస్తుంది. కనీసం చదువుకోలేనటువంటి వాళ్ళు వీళ్ళు ఆవులు కాస్తున్నారు. వీళ్ళకున్న ఇంకిత జ్ఞానం నీకు లేకపోతే మతం మారి ఆవుల మీద నువ్వు మళ్ళీ ఉపన్యాసం ఇచ్చి మళ్ళీ మతం కోసం మాట్లాడుతున్నావు. నువ్వు ఒక తల్లిని మార్చినటువంటి, నువ్వు ఒక దిక్కుమాలినటువంటి, నువ్వు ఒక అపరంగివి, నువ్వు మళ్ళీ మతం గురించి మాట్లాడుతున్నావు. గో మాతాకి, గో మాతాకి, గో మాతాకి.